ఎందరో యువతకు ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలనేది తీరని కోరికగానే మిగిలిపోతుంది. గ్రూప్స్ పాస్ అయ్యి, మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి, ఇంటర్వ్యూ స్టేజ్ దాటుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి ఎంతో కఠోరమైన సాధన, శ్రమ అవసరం. ఎన్నో ఏళ్లు కోచింగ్లు తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి చదివినా ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. దానికి కారణం తీవ్రమైన కాంపిటీషన్. కానీ ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన పీవీ సింధుకి ఎన్నో రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు విలువైన బహుమతులు, ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబైతే ఇంకో అడుగు ముందుకేసి ఎంతో హోదాతో కూడిన కలెక్టర్ పదవినే కట్టబెట్టారు. ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించే ఐఏఎస్ పోస్ట్ని బాబు అపహాస్యం చేసి పీవీ సింధుకి కట్టబెట్టారు అని ఎందరో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అసలు క్రీడలో పీవీ సింధు ఎన్నో ఘనతలు సాధించి ఉండొచ్చు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండవలసిన అర్హతలు లేవు అని చాలామందంటున్నారు. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే యువత విమర్శిస్తున్నారు. మరి బాబుగారేమంటారు? ఒక క్రీడాకారిణి చేతిలో ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెడుతున్నారు. కలెక్టర్ అంటే జిల్లాకి ఫస్ట్ మెజిస్ట్రేట్. లా అండ్ ఆర్డర్ అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. మరి కేవలం ఒక క్రీడాకారిణి అయిన పీవీ సింధు కలెక్టర్ పదవికి అర్హురాలేనా? ఏంటో బాబుగారి చేష్టలు, ఏంటో బాబుగారి చర్యలు. సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన చేతి మీదుగా ఇవాళ తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ ఇది ఇచ్చారు. సో ఇవాళ ఆయన చేతి మీదుగా తీసుకున్నాను కాబట్టి అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే జస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేద్దామని. సో దాని తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్లేస్మెంట్ అంటే ఆంధ్ర సైడ్, అమరావతి సైడే అని అన్నారు, బట్ ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇట్స్ అండర్ ప్రాసెస్ అనమాట. సో డెఫినెట్గా ప్రస్తుతం అయితే వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అవ్వకుండా ప్రస్తుతం అయితే జస్ట్ బ్యాడ్మింటన్ మీద ఫోకస్ చేసి దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్. ఇంకా ఎంతో గెలుచుకొని ఎంతో పైకి రావాలి. అందులో తప్పకుండా జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.